నమస్కారం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తాజా నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలోకి మార్చడం మళ్లీ మొదలైంది. ఇప్పటివరకు సుంకాలు, పౌరసత్వ ఆర్డర్లు, వాణిజ్య విధానాలు అన్నీ గోప్యంగా అప్పటికే వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకున్న H-1B వీసా నిర్ణయం మరోసారి గ్లోబల్ టెక్ కంపెనీలను కలవరంలోకి నెట్టింది. ట్రంప్ శుక్రవారం సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం ఒక సర్క్యులర్ సంతకం చేశారు. దీని ప్రకారం H-1B వీసా అప్లికేషన్ల వార్షిక ఫీజును ఏకంగా $1,00,000కు పెంచారు. సుమారు 88 లక్షల రూపాయలు. ఈ పరిణామం ప్రపంచంలోని ఉద్యోగార్థుల, ముఖ్యంగా భారతీయ నిపుణుల కోసం పెద్ద షాక్ అయింది. ఎందుకంటే అమెరికాలో టెక్ రంగంలో ఉద్యోగం కోరే వారికి ఇది కీలక అవకాశమే. అయితే ఈ నిర్ణయం 24 గంటల్లో మళ్లీ మారింది. ప్రారంభంలో కొత్త ఫీజు విధించినప్పటి తర్వాత అమెరికా బయట ఉన్న H-1B వీసాదారులు అప్లికేషన్ చేసుకోకుంటే వారి కేసులను 12 నెలల పాటు పరిశీలించవచ్చని హెచ్చరిక వచ్చింది. ఈ వార్త లభించిన వెంటనే అమెరికాలోని పెద్ద టెక్ కంపెనీలు ఉక్కిరిబిక్కిరయ్యాయి. ఉద్యోగులను తక్షణమే అమెరికాకు రీకాల్ చేయమని ఆదేశాలు పంపారు. ఫలితంగా కంపెనీలు, ఉద్యోగుల మధ్య తీవ్ర గందరగోళం ఏర్పడింది. 24 గంటలకే ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. $1,00,000 ఫీజు ఏడాదికి కాదు, ఒకేసారి చెల్లించాల్సిన ఫీజు మాత్రమే. ఇంకా ఇప్పటికే వీసా తీసుకున్న వారికి, అమెరికా బయట ఉన్న వారికి చింతించాల్సిన అవసరం అయితే లేదు. ఫీజు కొత్తగా H-1B వీసా కోసం అప్లై చేసి లేదా రెన్యువల్ చేసుకునే దారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ మార్పు వలన ట్రంప్ వెనక్కి తగ్గడం గురించి విశ్లేషకులు చర్చ చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయం అమెరికా మార్కెట్, టెక్ కంపెనీల వ్యాపార, ఉద్యోగ నిబంధనలపై ప్రభావం చూపింది. అమెరికాలోకి ప్రవేశించే నిపుణులు తగ్గే అవకాశం, కంపెనీలు ఇతర దేశాలకు తరలించవచ్చు. విదేశీ టాలెంట్పై ఆంక్షలు. ఈ పరిస్థితులు అమెరికా టెక్ రంగంలో గ్లోబల్ ఆఫీసులకు, వర్క్ ఫోర్స్ ప్లానింగ్కు సవాళ్లను పెడతాయి. ఈ నిర్ణయం అమెరికాలో మరియు ఇతర దేశాల్లో చర్చకు కారణమైంది. ఇదంతా మొదటిదే కాదు. ట్రంప్ అధికారంలోకి రెండోసారి వచ్చాక ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వాణిజ్య సుంకాలు, కోర్టు ఆదేశాలతో నిలిపివేత, జన్మతః పౌరసత్వం ఆర్డర్ తాత్కాలికంగా నిలిపివేత, ఇలాంటి పరిణామాల వల్ల H-1B వీసా విషయంలో కూడా న్యాయపరమైన సవాళ్లు రావచ్చు అనే చర్చ జరుగుతోంది. వాస్తవానికి $1,00,000 ఫీజు నిర్ణయం వెనక్కి తగ్గిన తర్వాత కంపెనీలు, ఉద్యోగులు, ప్రపంచ దేశాలు ఇప్పటికే పరిస్థితిని విశ్లేషిస్తున్నారు. భవిష్యత్తులో టెక్ కంపెనీలు, ప్రత్యేకంగా భారతీయ నిపుణులు ఈ మార్పులను ఎలా ఎదుర్కోవాలో చూడాలి. వీటిల్లో కొన్ని కంపెనీలు ఉద్యోగులను భారత్, ఇతర దేశాల్లోకి తరలించే అవకాశాలపై పరిశీలన చేస్తున్నారు. ఇది అమెరికా మార్కెట్పై దీర్ఘకాలిక ప్రభావం చూపవచ్చు. సంక్షిప్తంగా చెప్పాలంటే ట్రంప్ H-1B వీసా నిర్ణయం ప్రపంచ టెక్ కంపెనీలు, ఉద్యోగులు మరియు నిపుణుల కోసం ఒక పెద్ద షాక్ అయినప్పటికీ త్వరలో ఫీజు విధానం స్పష్టత ఇచ్చింది. ఇంతకీ ఈ పరిణామం ప్రపంచంలో టాలెంట్ మైగ్రేషన్ కంపెనీల వ్యూహాలను ఎలా ప్రభావితం చేస్తుందో గమనించాల్సిన సమయం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనం ఎప్పుడు కూడా వాస్తవాలు మాత్రమే చూపిస్తాం.